అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి మనతో విశ్లేషణలో పాల్గొంటున్నారు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, భారతీ మీడియాలోనే కొన్ని రోజుల క్రితం మీరు ఒక వీడియో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నానండి. టీడీపీ ఆఫీస్ ముందు చంద్రబాబు ఇంటి దగ్గర తొక్కిసలాట జరుగుతుంది, అంటే టికెట్ల కోసం వస్తారు అన్నట్టు మాట్లాడారు. దాంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని కూడా చెప్పారు. అంటే మీకు ఏమైనా జాతకం అని తెలుసు సార్? టచ్ ఉందా? అంటే హస్త సాముద్రికం జాతకాలు ఏమన్నా నేర్చుకున్నారా సార్? ఏమన్నా ఏం కాదండి. ఎలాగంటే జనాల మూడ్ని మనం పబ్లిక్ కదా, మనం కూడా ప్రజల్లో మనుషులం కదా. ఓకే. సగటు పౌరులు మనకి ఇప్పుడు ఎవరి మీదన్నా ప్రత్యేకించి అభిమానాలు ఉండొచ్చు, కానీ వాళ్ళ వైఖరి, వాళ్ళ విధానం, వాళ్ళ పోకడ, వాళ్ళ అహంకారం, వాళ్ళ పరిపాలన చేసే విధానం చూస్తున్నప్పుడు మనకి ఏ అయితే భావాలు ఉన్నాయో సహజంగానే లైక్ మైండెడ్ మళ్ళాటి వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. ఓకే. ఆ కారణం చేతే కాంగ్రెస్ విషయంలో తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు కాబట్టి తెలంగాణ సమాజం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇంకోసారి ఇవ్వటం న్యాయం, ధర్మం అని నేను అనుకున్నాను. అలాగే ప్రజలు కూడా ఆలోచించారు. అంటే మన అంచనా కరెక్ట్ అయింది. అయితే చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా నమ్మలేదు. చాలా పెద్ద పోస్టులు ఉన్నారు, వాళ్ళ మంత్రివర్గంలో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను పిచ్చోళ్ళే చూశారు. అయితే అది వాళ్ళ వాస్తవ రూపం దాల్చింది. అది వివిధ కారణాలు ఉండేది. ఓకే. అల్టిమేట్గా రిజల్టే కదా. అవునండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదలలో ఆయన తీసుకునే నిర్ణయాలు గమనిస్తుంటే ఏదో రోజు ఆయన పార్టీ వాళ్ళు ఆయన్ని ప్రజలు అలాగే వ్యతిరేకం అవుతారు. నో డౌట్. ప్రతిపక్షాలు ఆయన ఏం చేసినా వ్యతిరేకిస్తాయి, కానీ ప్రజలు ఆయన చెడు చేస్తే వ్యతిరేకిస్తారు. వాళ్ళ పార్టీ నాయకులు కూడా వ్యతిరేకించి వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఒక్కపోత గురయ్యే నిర్ణయాలు ఆయన తీసుకున్నాడు. అంటే వాళ్ళు చెప్పలేకపోవచ్చు, ప్రజలు మాట్లాడలేకపోయారు. ప్రతిపక్షాలు కూడా మా గొంతెత్తితే గొంతు నొక్కారు. గృహ నిర్బంధాలు, దుర్మార్గాలు, నిరసన కూడా చేయనివ్వకుండా వాళ్ళని అనేక ఆటంకాలు, అడ్డంకులు, వాళ్ళ సభలు కూడా పెట్టుకునేట్లేదు. సభలకు కూడా అనుమతి ఇవ్వనంత నీచమైన స్థితికి జారిపోయింది పరిపాలన. ది డే బిగినింగ్ నుంచి ఆయన వైఖరి, ఆయన విధానం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అసంబద్ధ వాదనలో, అసత్య ప్రచారాలు చూస్తుంటే మొదటి సంవత్సరమే తెలిసిపోయింది ఇతను గోయింగ్ టు బి డిజాస్టర్. అంటే ఇతని పరిస్థితి ఏం బాగోదు. డెఫినెట్గా ప్రజలు అలాగే వ్యతిరేకం అవుతారు. ప్రజలకు నచ్చని నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు వ్యతిరేకం అవుతారు. ప్రతిపక్షాలు అలాగే వ్యతిరేకిస్తాయి. ఇక సొంత పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకించి గోడలు దూకేసి పారిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది అనేటువంటిది వాళ్ళే తెలిసింది. అయితే వాళ్ళు ఎందుకు మాట్లాడరు, ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ విధానం మామూలుగా రాజకీయ పక్షాల్లో ఉన్న అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ కూడా 2019 నుంచి 2024 వరకు వీళ్ళ పరిపాలన గతంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదండి. ఎంత దారుణమైన పరిస్థితి, దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు. అసలు ఆయన విధానం డిఫరెంట్, కంప్లీట్గా డిఫరెంట్. అంటే వాళ్ళ బాత్రూము గొడ్డలే కనపడుతూ ఉంటారు వాళ్ళ సింబల్స్. అది చూసిన తర్వాత ఎవరికన్నా ఏమనిపిస్తుంది? మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు? రాజకీయం వేరు, రాక్షసం వేరు అన్నట్టుగా అయిపోయింది. రాజకీయం అయితే చేస్తారు, వాళ్ళు ఫెయిర్ గేమ్ ఆడితే ఆడతారు. వాళ్ళ కంప్లీట్ ఫౌల్ గేమ్ ఆడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళతో అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం అనితర సాధ్యం. నిజంగానే వాళ్ళు మడమ తిప్పని పోరాటం చేశారు, రక్తగాయాల పాలయ్యారు, కేసులు పెట్టించుకున్నారు. వాళ్ళ క్యాడర్ అంతా కూడా ఒక రకమైన వాళ్ళ దౌష్యానికి, దుర్మార్గానికి, దాడికి గురైందండి. ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా వన్ ఆర్ అదర్ డే, అంటే ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి డెఫినెట్గా ఒక్కపోతకు గురవుతారు వాళ్ళు. వాళ్ళ పార్టీలోంచి వాళ్ళ నాయకులే ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోతారని చెప్పేసి నేను అనుకున్నాను. అది వాళ్ళ నిజమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు ఆ పార్టీ ముందు గ్యారంటీగా తొక్కిసినట్టు జరుగుతుంది. పార్టీలో జాయినింగ్స్ కోసం అనిపించింది నాకు చూస్తుంటే. అదే జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. అసలు మీకు పోలీసులను పెట్టి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి కూడా. ఎందుకంటే గ్రామాల ఊళ్ళు, మండలాలు, నియోజకవర్గాలు జనాలు వచ్చి సామూహికంగా జాయిన్ అయిపోతారు. ఇంకా అంటే ఇలా ఇండివిజువల్గా వీళ్ళు జెండాలు వేయలేరు కాబట్టి అందరికీ చేతులు ఎప్పేటత్తాయి, ఇంటి మెడలో జెండాలు వేయలేక. అంచేత ఏం చేస్తారంటే అందరికీ కలిపి ఒకే పెద్ద మీటింగ్ సామూహిక వివాహాలు చేస్తారు చూడండి. అలాగే ఇలా అక్కడ పెట్టేసి అందరినీ ఒకేసారి ఒక్క దెబ్బతోటి లాగేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇలా జాయిన్ అయ్యి ఉన్నవాళ్ళు జాయిన్ అవగా మిగిలిన వాళ్ళందరూ కాంగ్రెస్లో పోతారు.
ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి 2 పుంజుల మంది మిగులుతారు. పుంజి అంటే 4 అంటారు మా చెప్పి. ఓకే. 2 పుంజుల మంది ఒక 8 మంది 10 మంది మిగులుతారు అంతే. ఓకే. వాళ్ళంతా కలిపి నేరుగా జైలుకి వెళ్ళిపోయి అందులో చపాతీలు చేసుకుని కూర్చుంటారు. ఇది పరిస్థితి. అంటే ఇందులో పెద్ద బ్రహ్మ విద్యం కాదండి. ఎవరికైనా బుర్ర, బుద్ధి, జ్ఞానం, వివేకం, విజ్ఞానం ఉన్నవాడు ఎవరికైనా తెలిసిపోతుంది. కళ్ళ ముందు కనపడుతుంది దుర్మార్గం అది చూసి. కాక మీరు కూడా ప్రజల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రజల్లో మీరు ఫీల్ అవుతున్నారు కదండి. ఆ సఫకేషన్ ఒక్కపోత మీకు తెలియట్లేదా? ఇప్పుడు రాష్ట్రం ఏమైపోతుందో మన కళ్ళు లేవా, చూడలేదా? అవును. ఇప్పుడు ఇంకా అతనే వస్తాడో, బుద్ధి లేకుండా మాట్లాడలేదు. ఎలా వస్తాడో? ఏం చేసాడని వస్తాడు? సంక్షేమం చేస్తున్నాడు, సంక్షేమం వాళ్ళు బాబుస్వామి చేస్తున్నాడా? ఎవడనంతే. ఏ రాజకీయ పార్టీ అని వాళ్ళు బాబుస్వామి వాళ్ళు సంపాదించిన వాళ్ళ తాత ముళ్ళు ఏమి ఇవ్వరు కదా. ప్రజల సొమ్ముతోటి ప్రజలకు కట్టిన పన్నుల నుంచి దాన్ని పంచుతారు. కొంచెం ₹1 ఎక్కువ తక్కువ ఉంటుంది. గతంలో రామారావు గారు ₹35 ఇచ్చిపోయాడు. తర్వాత 200 అయింది మెల్లమెల్లగా. సార్ చంద్రబాబు గారు 1000 ఇచ్చాడు. తర్వాత 2000 చేసాడు. ఈయన 3000 చేసాడు మెల్లగా ఈ 5 ఏళ్లలో. రేపు వచ్చి వాళ్ళు 4000 ఇస్తారేమో. తెలంగాణలో ఇస్తా ఉంటారు కదా 4000. అంచేత అది డైనమిక్ కదా, అలా మారుతూ ఉంటుంది. ఓకే. సంక్షేమం ఎక్కువ తక్కువ ఉంటుంది అంతే. ఒకనొకప్పుడు ఇల్లు కావాలంటే స్థలం ఇచ్చి 4 ఎదురుగారులను 4 తాటాలు ఇచ్చిపోరు వేసుకోండి. తర్వాత ఇప్పుడు కట్టించి పెడుతున్నారు. అదే జరుగుద్ది అంతే అండి. అంచేత దాన్నే బేస్ చేసుకోకూడదు. నువ్వు సమాజం అందరికీ ఉపయోగపడేలాగా, ఈ సమాజంలో ఈ ప్రజలందరికీ మేలు జరిగేలాగా వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి నాయకుడు అన్నమాట. అంతేగా నీ పదవి వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు పెత్తనం చేద్దాం, నువ్వు డబ్బులు సంపాదించుకుందాం అని ఆలోచించడం దుర్మార్గం. అది నిన్ను నమ్మి ఈ రాష్ట్రానికి ప్రతినిధిగా నేను ధర్మకర్తగా నేను నియమించారు వాళ్ళంతా. నువ్వు అందులో చిగుళ్ళు కోసుకుని తింటే తప్పులేదు, మొదలు నరికేయకూడదు కదా. సాధారణంగా దాన్ని అవాయిడ్ చేయలేవు. మిమ్మల్ని ఒక గుడి ధర్మకర్త కింద నియమించారనుకోండి, ఆ గుడిలో ప్రసాదం కొంచెం ఎక్కువ చేయబోయా అని చెప్పి పట్టుపోతారు ఇంటికి. సహజం అది. మీకు కావాల్సినోడు కొంచెం ఎక్కువ పెట్టిస్తారు, లేదా మీకు బాగా తెలిసినోడు దర్శనాలు బాగా చేయిస్తారు, లేదా మీకు డబ్బులు లేకుండా దేవుడి మీరేం డబ్బులు ఇవ్వకపోయినా కానీ దేవుడి మెడలో దండ తీసి మీ మెడలో వేస్తారు. ఇలాంటివన్నీ కొంచెం మేలు పొందొచ్చు, గుడి మొత్తం ప్రివిలేజెస్తారు. అంతేగాని మొత్తం గుడిలో విగ్రహాలు గట్ట ఈ దేశాలు పంపేసుకోకూడదు కదా. ఇది చేస్తున్నారు వాళ్ళు. ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, భూమాయ, భూదందాలు, వ్యాపారాలు లాగేసుకోవడం, ఇప్పుడు ఇవన్నీ సక్రమంగా చేసుకున్న మద్యం విషయంలో ఆరోగ్యానికి హానికరం కదండి, భయంకరమైనది. నేను హాస్పిటల్లో చూడండి, మీరు ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో మీరు గమనించండి. బడుగు బలహీన వర్గాలు, దళిత సమాజం నుంచి ఎంతమంది అయితే హాస్పిటల్స్లో ఉన్నారో, ఓకే, ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్యం, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా ఉపాధి యువత ఏమైపోయారు, గంజాయికి అలవాటు పడిపోతున్నారు. ఉద్యోగాలు లేవు, వాళ్ళు చేతి నిండా పని ఉంటే దుర్వ్యసనాలకు వైపు వెళ్ళే ఆలోచన ఉండదు. ఆ కెరీర్ మీద దృష్టి పెడతారు. ఓకే, కంపెనీలు వెళ్ళగొట్టేశారు, సంపద సృష్టించడం మానేసి అప్పులు తెచ్చి నువ్వు ఏంటిది ఎవరు ఇప్పుడు తెచ్చిన అప్పులు సక్రమంగా ఉపయోగిస్తే కూడా నువ్వు ఎస్టాబ్లిష్మెంట్ మౌలిక వసతులు కల్పించవచ్చు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయొచ్చు కదా. ఏం చేసావు? నువ్వు తెచ్చిన అప్పులు అంతా ఏమైపోయింది? అందులో పెద్ద స్కామ్ ఉంటుంది. వచ్చే ప్రభుత్వం దాని మీద దర్యాప్తు చేస్తే 300 దొబ్బేసి ఉంటారు అక్కడ. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మనకు సహజంగానే అనిపిస్తుంది, ఇతను రాజకీయ ముఖ్యత్వం మీద ఉండడం. ఆ లెక్క ప్రకారం జనాలు తొక్కిసలాట, జనాలు పార్టీలో జాయిన్ అయిపోవడం సహజంగానే జరుగుతాయి ఎన్నికల ముందు. ఇప్పుడు బాగా ఎక్కువ జరుగుతుంది. అయితే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పక్షాలు ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలు మారిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే అధికార పక్షము, ప్రతిపక్షం ఒకరినొకరు విమర్శించుకోవడం, విధానాల పట్ల విభేదించడం ఉండేది. ఇప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళిపోయి దాడులకి, దుర్మార్గాలకు, జుగుప్సాకరమైన భాష వాడతా అసలు సభ్య సమాజం తల ఉంచుకునేలాగా చెవుల్లో దూది పెట్టినలా చేస్తున్నారు. అంటే ఎంత దిగజారిని అంటే అసలు అబద్ధాలు ఆడడానికి అస్సలు వెనకట్లేదు. ఎంత మాట అయినా, ఎంత వాడినైనా సరే అంటున్నారు. వయసుకి, హోదాకి, వాళ్ళ సీనియారిటీకి ఏం ఇవ్వట్లేదు. వాళ్ళే రాజకీయ నాయకులు వాళ్ళే గౌరవించుకోకపోతే, ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు, పత్రికల గురించి మాట్లాడతాడు, వాళ్ళే నా ప్రత్యర్థులు అంటాడు. ప్రజలకి నేను భరోసాగా ఉంటానంట మానేసి ప్రజలు తనకు భరోసాగా ఉంటాడు.
తన పార్టీ ప్రతినిధిని నమ్మకుండా తను 5,000 ఇచ్చి ఓ సైన్యంలో తయారు చేసిన వాలంటీర్ల మీద ఆధారపడుతున్నా మీరే నాకు దిక్కు అంటాడు. అసలు ఎంటిపోతున్నాం మనం. అసలు నువ్వు నిజంగా బాగా చేసుంటే ఇవి ఎమ్మెల్యేలు అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం నీకేముంది? మొత్తం వాళ్ళే పోయినాటి 175 అని చెప్పిన 1.5 సంవత్సరం క్రితం మాట్లాడిన మాటలు ఆ ధైర్యం ఏమైపోయింది ఇప్పుడు? వాళ్ళందరూ కలిసి వస్తారో లేకపోతే విడివిడిగా వస్తారు? నీకెందుకు? నీ పని నువ్వు చేసుకుని వెళ్ళు. నువ్వు నిజంగా మంచి చేస్తుంటే నీకు ఓటేస్తారు, లేదంటే నిన్ను మళ్ళీ ఎన్నుకుంటారు. కానీ ముక్త కంఠంతో రాజకీయ పక్షాలు వాళ్ళ పార్టీ వాళ్ళతో సహా అన్ని రాజకీయ పక్షాలు అతను వ్యతిరేకిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు స్వార్థపరులు, దుర్మార్గులు, నీచులు, సంఘ వ్యతిరేక శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రమే అతను సమర్థిస్తున్నారు. వివిధ పార్టీలో ఉన్నవాళ్ళు. మళ్ళీ అతనే వస్తాడన్నవాడు అత్యంత బుద్ధిహీనుడు. ఎలా వస్తాడో చెప్పాలి. దౌర్జన్యం చేసి, దుర్మార్గం చేసి, లేకపోతే డబ్బులు పంచి వస్తాడని అనుకుంటున్నారు వాళ్ళు. నెవర్ జరగదండి. దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఒక అదురు ఉంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీకి ఒక అదురు ఉంది. మొత్తం దుర్మార్గం చేస్తాడని దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అయితే దాన్ని ఎదుర్కోవడానికి ఒకటే ఒక మార్గం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు పదవీచ్యుతుడైన 1984లో మొత్తం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా లెఫ్ట్ రైట్ వామపక్షాలు, బీజేపీ అందరితో సహా ఒకే వేదిక మీద వచ్చి పోరాడారు. ఓకే, ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు రాజ్యాంగ చట్టాన్ని కూడా రక్షించే ఉద్యమం జరగాలి. అది ఒక ఎన్నికల రూపంలో, ఓట్ల రూపంలో నిరసన తెలియజేయాలి. ఈ రాష్ట్రం భవిష్యత్తు, యువత తరాల భవిష్యత్తు గురించి, ఆరోగ్యం గురించి పోరాడాల. తద్వారా దేశాన్ని కూడా మేలు చేసినట్టు, దేశం కోసం కూడా పోరాడినట్టే. కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రమే కూటమి కాదండి. కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఒకే వీళ్ళందరూ కలిపి పోరాడాలి. వాళ్ళు అంటారు మీరు విడిగా రండి, చొక్కా వేసుకుని రండి, చొక్కా వేసుకోకుండా రండి, ఒకరు రండి, చేతులు మడతెట్టుకుని వస్తాం మేమంటే వీళ్ళు కుర్చీ మడతెడతా ఉంటున్నారు. అది వేరే కదా ఏంటండి. కాబట్టి భేషజాలకు పోకూడదు. ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు, బీజేపీ ఉంటే మేము ఉన్నాం అంటే వాళ్ళకి వేలు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి. నీ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి మీద ఆలోచన ఉన్నాడు. నీ సిద్ధాంతాలు బూజు పెట్టేసి గబ్బిలాలు ఎలా పడుతున్నాయి మీ గృహాల్లో? ఇంకా దాన్నే పట్టుకుని ఎలా పడుతున్నట్టు? నువ్వు అరాచకాన్ని తొలగించిన తర్వాత నీ సిద్ధాంతం ఇంకో నువ్వు నిలబడాలి కదా, నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు మాట్లాడే అవకాశం ఉండాలి కదా. అవన్నీ ఉండాలంటే నీ సిద్ధాంతాలు నువ్వు ప్రజలకు చెప్పాలంటే వీళ్ళు ఉండకూడదు. రాజకీయ ముఖ్యత్వం ఆ చూపి ఆనవాళ్ళు ఉండకూడదు. అలా చేయాలంటే వీళ్ళందరూ కలిసి